మాస్ మహారాజాస్ భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇప్పుడే చూసి రావడం జరిగింది. సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే నాకు కంప్లీట్లీ నచ్చలేదు. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా ఇదేం రొట్టరా, ఇదేం పాత చింతకాయ పచ్చడరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. చింతకాయ పచ్చడి కూడా ఫీల్ అయితే అంత పాతగా, అంత రొటీన్ టెంప్లెట్ భయ్య. స్టోరీ లైన్ ఏంటంటే మన హీరో వైన్ ఫ్యాక్టరీ ఓనర్ అనమాట. తను వైన్ని స్పెయిన్లో ఎస్టాబ్లిష్ చేయడానికి స్పెయిన్ వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి అయితే పరిచయం అయితే తనతో ఫిజికల్గా మూవ్ అవుతాడు. మళ్ళీ ఆ అమ్మాయి తన లైఫ్లోకి వస్తుంది. ఆల్రెడీ మన హీరోకి పెళ్ళి అయి ఉంటుంది. సో ఇక్కడ వైఫ్ని ఎలా మేనేజ్ చేసిండు, అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ని ఎలా మేనేజ్ చేసిండు, చివరి ఆఖరైతే ఎవరితో కలిసిండు అనేటటువంటిదే సినిమా కాన్సెప్ట్. సో మన రవితేజ అన్న చూసుకున్నట్లయితే అప్పుడెప్పుడో వచ్చినటువంటి ధమాకా బలుపు దగ్గర నుండి ఒకే టెంప్లెట్. సినిమా ఎలా తీసినా సరే మధ్యలో ఆ యూట్యూబ్లో క్లిక్ అయినటువంటి 4 సాంగ్స్ తీసుకొచ్చి పడేస్తే ఆడియన్స్ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు అనేటటువంటి ఫీలింగ్లో అన్నైతే బతికేస్తుండో. బలుపులో చూసుకున్నట్లయితే ఓపెన్ గంగం స్టైల్ అని, ఇది జంపికి జింపికి జపాంగు జంపకు బిలిబిలిజా అని చెప్పి ఒక రెఫరెన్స్ ఉంటుంది. అండ్ ధమాకాలో చూసుకున్నట్లయితే బుల్లెట్ సాంగ్ ఉంటుంది. ఇదే టెంప్లెట్ని ఇందులో కూడా పెట్టిండు. అదే కార్తీక దీపం పెట్టిండు రవితేజ అన్న. ఆ కార్తీక దీపం సాంగ్స్ మేము ఆల్రెడీ 100 సార్లు విన్నాం. పెళ్లిల్లో చాలా మంది డ్యాన్స్ కూడా వేశారు. ఆ పాత సాంగ్స్ని తీసుకొచ్చి నీ సినిమాలో పెట్టుకోవడం ఏందనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు అనమాట. మ్యాక్సిమం సినిమా అయితే అంత గొప్పగా లేదు ఫ్రెండ్స్. ఇదే అనమాట నేను ఫైనల్గా చెప్పేది. ఆల్రెడీ ఫుల్గా క్లారిటీగా వివరిస్తూ ఒక వీడియో చేస్తాను. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే మంచి క్లారిటీ వస్తుంది.